కొంత కౌంటర్ ఇచ్చే క్రమంలో అంటే కాంగ్రెస్ వాళ్ళకి కానియండి, బీఆర్ఎస్ వాళ్ళకి గానియండి, కౌంటర్ ఇచ్చే క్రమంలో కొన్ని పదాలు అంటే సిగ్గుందా ఇట్లాంటి కొన్ని పదాలు వాడుతున్నారు కదా! అంటే వాళ్ళు వాడారు గాబట్టి మనం వాడతామా? లేకపోతే కొంచెం అగ్రెసివ్‌గా ఎళ్తేనే ఓకే అనుకుంటారా ఎట్లా? మీరు నా ఇంటర్వ్యూస్ కానీ, డిబేట్స్ కానీ చూడండి. ఎక్కడైనా సరే ఐ నెవర్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్. నేను ఎప్పుడూ కూడా నేను సబ్జెక్ట్‌కి టాపిక్ రెస్ట్రిక్ట్ నేను గురించి నేను అడగట్లేదు. చెప్పేది అదే. అదే. నేను ఎప్పుడూ కూడా సబ్జెక్ట్‌కి రెస్ట్రిక్ట్ అయ్యి, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతా కానీ, ఎప్పుడు పర్సనల్‌గా మాట్లాడడమో, లేకపోతే ఇంకోటో కాదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, అబద్ధాలు చెప్పే క్రమంలో ఇవాళ పార్టీకి లేనిపోయినయి అంటికట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మినిమమ్ బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా! మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అని. నేను మళ్ళీ అంటున్నా బేసిక్ కామన్ సెన్స్. అది. అది. నేను ఇలాంటి పదాలు ఖచ్చితంగా వాడతా. ఎందుకంటే నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పొలిటీషియన్‌గా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, నువ్వు ఇక్కడే అబద్ధాలు చెప్తున్నప్పుడు, రేపు ప్రజల దగ్గరికెళ్ళినప్పుడు ఇంకేం చేస్తావు? అంటే నువ్వు ఏం చేస్తావో చెప్పుకో, అది తప్పులేదు. కానీ లేనిపోయిన అబద్ధాలు ఇంకొకళ్ళని నెగెటివ్ చేసి చూపించి నేను పాజిటివ్ అవ్వాలనుకోవటమే అది అవివేకం అంటున్నా. ఇదంతా టెంపరరీ గ్రోత్ ఎవరికైనా సరే. నీకు నిజమైన గ్రోత్ రావాలి అనంటే స్టిక్ టు యువర్ బేసిక్స్. నువ్వేంటి? నీ పర్సనాలిటీ ఏంటి? అది చూపించుకోవాలి తప్ప, నువ్వు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లితే, మేము ఊరిని క్లీన్ చేసుకునే క్రమంలో ఉంటా అంటే అంటే ఇక్కడ ఖచ్చితంగా లేదు. దే విల్ హ్యావ్ టు ఫేస్ ద హీట్ ఆఫ్ ఇట్. ఇవాళ ఎవరు చెప్పిన భాషలో వారికి సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా కొన్ని పదాలు నేను వాడతా. కానీ వాళ్ళకి మళ్ళీ దిగజారి కొన్ని పదాలైతే నేను వాడను. ఇవాళ గతంలో మనం చూసాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర భాషకే ఒక పర్యార్థంగా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడే బూతులు కానివ్వండి, కేటీఆర్ గారు గానీ, హరీష్ రావు గారు గానీ, వీరందరూ మాట్లాడిన భాష గనక మీరు చూసుకుంటే, దట్ ఈస్ నాట్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. డెఫినెట్‌లీ నాట్. సో, ఖచ్చితంగా కొన్ని కొన్ని పదాలు అక్కడ ఎందుకొస్తాయంటే, వెన్ ఐ హావ్ టు బీ హార్ష్. డెఫినెట్‌గా నాకు నా పార్టీని, నా కార్యకర్తల్ని, మమ్ముల్ని ఏదన్నా అంటే అన్ ఖచ్చితంగా నాకు కోపమొస్తది. వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఐల్ యూజ్ సమ్ వర్డ్స్. అండ్ ఆ పదాలు నేను వాడిన పదాల్లో దానికేదో ఎక్కడి నుంచో దీనికి పెద్ద రిటార్డేషన్ వస్తుందనైతే నేను అనుకోను.